ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అవసరమైతే చర్చించాలి దాన్ని అసెంబ్లీలో, అవసరమైతే దాని మీద ఓటింగ్కి వెళదాం అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఓటింగ్కి ఒప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోరికను కూడా కాదని చెప్పేసి నిర్ద్వందంగా పక్కన పెట్టేసి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి తర్వాత ప్రక్రియలన్నీ కూడా మనం చూసాం. 30వ తారీఖునైతే కొంతమంది దుండగులు రాజధానికి వ్యతిరేకం, రాజధానికి మేము మా భూములు ఇవ్వము అని చెప్పేసి ఏ రైతులైతే మొట్టమొదటి నుంచి మాకు నష్టం జరుగుతూ ఉంది, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మా గోడు వినండి అని చెప్పేసి చెప్తా ఉన్నారో వాళ్ళనే అటు తాడికొండ నియోజకవర్గంలో కానివ్వండి, మంగళగిరి నియోజకవర్గంలో కానివ్వండి, కొన్ని గ్రామాలని సెలెక్టివ్గా ఎంచుకొని దుండగులు, అలాగే కొంతమంది రైతుల్ని సెలెక్టివ్గా ఎంచుకొని మరి 29వ తారీఖు సాయంత్రం సుమారు 6:30-7 గంటల ప్రాంతం నుంచి 30వ తారీఖు అర్ధరాత్రి మరి 2:30-3 గంటల వరకు కూడా ఎన్నో ఈ సెలెక్టివ్ విలేజెస్, సెలెక్టివ్ ఫార్మర్స్ అయ్యి మరి పొలాల్లో ఉన్నటువంటి షెడ్లు, అంతేకాకుండా షెడ్లో ఉన్నటువంటి రైతుకి అవసరమయ్యే సామాగ్రి, డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన పైపులు కానివ్వండి, అంతేకాకుండా వెదురు బొంగులు ఏవైతే ఉన్నాయో వేలాది సంఖ్యలో వెదురు బొంగులు, మరి అంతేకాకుండా యూరియా బస్తాలు లాంటివి, ఇలాంటి వాటన్నిటిని కూడా దగ్ధం చేశారు. ఉదయాన్నే సుమారు 9:30 ఆ టైంలో మంగళగిరికి సంబంధించి పెనుమాక గ్రామంలో మేమందరం వెళ్ళి సందర్శించడం జరిగింది. ఒక పథకం ప్రకారం చేశారు ఇవన్నీ కూడా అని చెప్పేసి వాళ్ళ దోషుల్ని పట్టుకోండి అని చెప్పేసి మేమందరం కోరడం జరిగింది. అయితే ఇక్కడ విచిత్రం, దారుణం ఏంటంటే అదే రోజున మరి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, సాక్షాత్తు హోంమంత్రి గారు కానివ్వండి, స్థానికంగా మా జిల్లా మంత్రి గారు అయినటువంటి పత్తిపాటి పుల్లారావు గారు కానివ్వండి, కొంతమంది శాసనసభ్యులు అందరూ కూడా ఈ పని జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించిందని చెప్పేసి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి పోలీసు వారికి మరికొన్ని అధికారాలు ఇచ్చినట్లయింది. ఇది దాని ఫలితంగా మరి అధికారం చేతిలో ఉండి కూడా పోలీసు వారు, ప్రభుత్వం 30వ తారీఖు జరిగితే ఉదయం ఈ రోజుటి వరకు కూడా దోషులను పట్టుకోలేదు. మేము చెప్పాం, ఎవరైతే రైతులు మరి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేశారు కాబట్టి బహుశా ఇది తెలుగుదేశం వాళ్ళు చేసి ఉండవచ్చు, లేదా దుండగులు ఎవరైతే చేశారో వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోండి అని చెప్తే దాని మీద ఏమాత్రం కూడా శ్రద్ధ వహించకుండా హోంమంత్రి గారు చెప్పినట్టుగా, మంత్రులు చెప్పినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి టార్గెట్ చేశారు వీళ్ళు. ఇది దారుణం. ఎందుకంటే అధికారం చేతిలో ఉంది, మీరు దర్యాప్తు చేయండి. ఎన్నో పెద్ద పెద్ద కేసులు ఒక రోజులో మరి ఛేదించిన ఘటనలు కూడా మనం చూసాం. చిన్న దీన్ని కూడా వీళ్ళు పట్టుకోకుండా, అంటే దీని వెనుక ఏం చేసుకొస్తున్నారు వీళ్ళు అంటే ఈ 4 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు చెప్పమని కొంతమందిని అక్రమంగా నిర్బంధించి ఒత్తిళ్లు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ కొడుతూ పోలీస్ స్టేషన్లో మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు మరి చెప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటిని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. మంగళగిరికి సంబంధించే ఉండవల్లి గ్రామానికి సంబంధించి సుమారు 20 మంది రైతుల్ని పత్తిపాటి పుల్లారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారో అదే రోజున పత్తిపాటి పుల్లారావు గారిని నిలదీసిన రైతుల్ని పేర్లు వారీగా వాళ్ళు రాసుకొని తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పుల్లారావు గారికి ఆ పేర్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు రాత్రంతా కూడా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి సుమారు రాత్రి 2 గంటల వరకు కూడా అక్కడ స్థానికంగా మరి సిఐ గారు అయితేనేవ్వండి, డిఎస్పీ గారు అయితేనేవ్వండి ఉండి వాళ్ళందరినీ మరి కొట్టి దారుణంగా మరి ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు కూడా మంగళగిరికి సంబంధించిన రైతుల్ని, పెనుమాకకు సంబంధించిన రైతుల్ని తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో తుళ్ళూరు సిఐ గారు ఇప్పుడు కూడా రైట్ నౌ ఈ టైంలో కూడా మీరు ఎవరైనా గమనించండి, ఇప్పుడు కూడా వాళ్ళని ముగ్గురిని తీసుకువెళ్ళి విపరీతంగా కొట్టి పేర్లు చెప్పండి బలవంతంగా ఒప్పించడానికి చేస్తున్నారు. మేము వీటిని ఖండిస్తున్నాం. వీటిని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. ప్రభుత్వం కానివ్వండి, హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, మరి మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యతాయుతమైన మరి పదవుల్లో ఉండి ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ
పోలీసులకి మీరు మీరు పార్టీకి అనుకూలంగా పనిచేయండి అని చెప్పేసి చెప్పడానికి వీళ్ళు ఈ విధంగా చేయడం అనేది మాత్రం దారుణం. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా పేద రైతులకు కానివ్వండి, రైతు కూలీలకు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము అండగా ఉంటాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా న్యాయస్థానం దర్వాజా తలుపులు కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. స్థానికంగా మేమంతా కూడా రోజు తిరుగుతా ఉన్నాం. మేము ఒక బృందంగా ఏర్పడి మేము తాడికొండకు సంబంధించి అయితేనేమండి, మంగళగిరికి సంబంధించి అయితేనేమి మేము అన్ని ప్రాంతాలు సందర్శించాం. అయితే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా మరి రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు కూడా పోలీసు వాళ్ళకి వాళ్లే స్పష్టంగా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. మీరు పలానా వాళ్ళని పట్టురండి, వాళ్ళని వేధించండి, వాళ్ళని చెప్పండి, వాళ్ళని కొట్టండి, వాళ్ళు చెప్తారు పేర్లు అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. కానీ మేము మాత్రం స్థానికంగా ఉన్న ప్రతి ఇబ్బంది పడ్డ రైతుని మేము పలకరిస్తూనే ఉన్నాం, వాళ్ళ వెంట మేము నడుస్తూనే ఉన్నామండి. మొట్టమొదటి నుంచి చెబుతా ఉన్నామండి మేము. అసలు ముందు 1,00,000 ఎకరాలు అవసరమా? ప్రతి కమిటీ, ప్రతి మేధావులు వచ్చి చెప్తా ఉన్నారు 15,000 నుంచి 20,000 ఎకరాలు సరిపోతుందని. అందుకు సంబంధించిన ప్రభుత్వ భూముల్లో కట్టుకోమని మేము చెబుతా ఉన్నాము. అయితే కొద్ది శాతం మంది రైతులు ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మెట్ట ప్రాంతానికి సంబంధించిన రైతులు ఇస్తా ఉన్నారు. ఇది మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పాము. ఇస్తా ఉన్న రైతుల దగ్గర తీసుకోండి, కానీ 3 పంటలు పండిస్తూ మరి పొలాన్నే సర్వస్వంగా భావిస్తున్న రైతులు కానివ్వండి, వాళ్ళ మీద ఆధారపడ్డ కూలీలు కానివ్వండి, కౌలుదారులు కానివ్వండి, వాళ్ళంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవనాలు పోతా ఉన్నాయి. వాళ్ళు మేము ఇవ్వము అంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళ పొలాల జోలికి పోవద్దని అంటా ఉన్నాం. మరొక విషయం, ఇక్కడ అసలు ప్రభుత్వమే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అవతారం ఎత్తిన సంఘటన గతంలో ఎవరు ఎక్కడా చూసి ఉండలేదు. ఈ రోజున పొలాలు మొత్తం మాకివ్వండి, మేము డెవలప్ చేస్తాము, మా దయ ఉంటే మిగిలితే ఏదైనా మీకు ఇస్తాము అన్న చందాన ఈ ప్రభుత్వం ప్రకటిస్తుంది, పనిచేస్తూ ఉంది తప్ప భూమి రైతులది. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే డెవలప్ చేసి మిగతా డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా రైతులే స్వచ్ఛందంగా చేసుకునే వెసులుబాటు కల్పించాలి అన్న తపన మాత్రం ప్రభుత్వంలో లేకుండా పోయిందండి. చాలామంది రైతులు, రైతు కూలీలు ఇవాళ దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు కూడా చూడండి, 30వ తారీఖు నుంచి 31వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ బిగిన్ అయింది. 31, 1, 2 ఈరోజు వదిలిపెడితే ఈ గత 3 రోజుల్లో కూడా మరి 29 గ్రామాలు అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో, రాజధాని పరిధిలోకి వస్తూ ఉన్నాయో 51,786 ఎకరాల పొలాన్ని ఎక్వైర్ చేయాలని నిశ్చయించుకున్నారో, దాంట్లో సుమారుగా 500-600 ఎకరాలు కూడా ఇంతవరకు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇస్తామని ముందుకు రాల రైతులు. ఈ 3-4 రోజుల్లోనే రాలేకపోతే, అందులో బిగినింగ్లో రాలేకపోతే ఇక రాబోయే రోజులు ఎందుకు వస్తారు? ఎందుకంటే ప్రభుత్వం మీద వాళ్ళకి కూడా నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు చెప్తా ఉన్నారు 25-30 సంవత్సరాల ప్రక్రియ ఇది అని. మేము ఎలా బతకాలి, మాకు ఇచ్చే ప్యాకేజీ ఏంటి? ఆ రోజు మరి సిఆర్డీఏ బిల్లో కూడా ఇది పెట్టలేకపోయారు. అసలు మేము ఇవ్వము అని అంటే ఈ బిల్లులు ఏంటి, ఈ ప్యాకేజీలు ఏంటి అని అడుగుతా ఉన్నారు. కాబట్టి దానికి నిదర్శనమే ఇది. ఈ 3 రోజుల్లో కూడా 500-600 ఎకరాలకు మించి సేకరించలేకపోతుంది ప్రభుత్వం స్వచ్ఛందంగా. అందుకనే బహుశా బలవంతంగా బీజేపీ దగ్గర కూర్చొనైనా సరే వీళ్ళు ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని చెప్పేసి 2013 మరి యాక్ట్ ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉందో దానికి సవరణలు చేసుకొచ్చారు. అది కూడా దొడ్డిదారిన. మరి భారతదేశంలో ఒక జమ్మూ కాశ్మీర్ తప్ప మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లుని మరి ఓకే చేస్తే, ఇవాళ అలాంటి చర్చ కనీసం పార్లమెంటుని సమావేశపరిచి పార్లమెంట్లో సభ్యులందరికీ ఆమోదంతో కానివ్వండి, అవసరమైతే ఓటింగ్కి వెళ్ళైనా కూడా మరి దానిలోని మార్పులు, చట్టంలో ఉన్న సవరణలు చేయాల్సిన ప్రభుత్వం ఈ రోజున ఆదరాబాదరుగా తొందరగా మరి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని అంటే అది చాలా దారుణం ఈ విషయంలో మాత్రం.